హాయ్, చిన్ని కృష్ణ బ్లాగ్స్. ఈరోజు జీడిపప్పు టమాటా మసాలా కర్రీ చేసుకోవటం ఎలా? చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. జీడిపప్పు వేయించుకొని ఒక నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవటానికి ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. తర్వాత టమాటా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ముందే పట్టు పెట్టుకున్నాను, అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేయాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, రెండు టీ స్పూన్లు ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం 2 స్పూన్స్ కారం. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. కలుపుకొని చూడండి, ఇది దగ్గర పడ్డాక జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది జీడిపప్పు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేసుకొని కలుపుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకొని, ఆయిల్ పైకి తేలిన తర్వాత బౌల్లో